అందరికీ నమస్తే. ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను శాసనసభ శాసన మండలి నుంచి సస్పెండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఇప్పుడు ఏ ఇష్యూ మీద వీళ్ళు సస్పెండ్ చేసినారు మొత్తం సభ నుంచి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేసినాక వాళ్ళు ఊకున్నారా? పోయి గవర్నర్ కలుస్తున్నారు, పొంగులేటి బాధితులను తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఇక్కడ సభలో పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. పొంగులేటి అనే కంపెనీ కొత్తగూడల మైనింగ్ అక్రమ మైనింగ్ అంటున్నారు వాళ్ళు. దానికి సాక్ష్యాలను తీసుకొచ్చి సభలో పెట్టినారు. దాని మీద సభ కమిటీ హౌస్ కమిటీ వేయమంటే ప్రభుత్వం భయపడ్డది. హౌస్ కమిటీ వేస్తే ఏమైతే ఒకవేళ పొంగులేటి ఏం చేస్తలేడు. హౌస్ కమిటీ లేనివైతే చెప్పడానికి రాదు కదా. హౌస్ కమిటీ అంటే వాళ్ళు విచారణ జరిపించి ఒక 5 monthsకో 6 monthsకో బయట పెడతారు. కానీ ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది. ఎందుకు ధైర్యం చేయలేదు? ఇప్పుడు అందరూ మాట్లాడారు కదా, పొంగులేటి చాలా మంచోడు అని అందరు మినిస్టర్లు అందరూ మాట్లాడింది కదా. మరొక హౌస్ కమిటీ ఎన్నికే ఎందుకు దెంకపోయింది? ప్రతిపక్షం హౌస్ కమిటీ ఎవరంటే వాళ్ళు వెయ్యి అని అడగనికే లేదు, ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే అడగాలి. బయట ఎవరో జనం అడగనికే లేదు. బట్ అది వాళ్ళ హక్కు, వాళ్ళు అడిగిర్రు. కానీ సస్పెండ్ చేసి దొరికిపోయింది తెలుసా. నేను దానికి సంబంధించిన పూర్తి విషయం చెప్తా. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఇదేం కొత్త కాదు, చాలాసార్లు జరిగింది, ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నదే. కానీ వాళ్ళు ఏ ఇష్యూ మీద గవర్నమెంట్ సస్పెండ్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్. చేస్తారు ప్రతిపక్షాల తర్వాత ఆందోళన చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళకు 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 2.5 yearsలో దాదాపు ఒక 5 సార్లు అసెంబ్లీ భేటీ అయింది, 4 సార్లు భేటీ అయ్యిండ్రు. ఇది 5వ అసెంబ్లీ అనుకుందాం. ఈ 4 సార్లు అయితే సస్పెండ్ చేసే అవకాశం రాలే కదా ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత ఇష్యూలు ఉంటాయి, పార్టీకి సంబంధించిన ఇష్యూస్. మా పార్టీ ఎమ్మెల్యేకి ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, లేకపోతే మా పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు హౌస్ కమిటీ వేస్తున్నారు, అదే ఎథిక్స్ కమిటీ వేస్తున్నారు, లేకపోతే మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు, మా ఎమ్మెల్యేను తొక్కేసిండ్రు, మా ఎమ్మెల్యే మీద ఇంకేదో చర్యలకు తీసుకుంటున్నారు, లేకపోతే ఆయన అధికార పార్టీ అయినా ఏదో కావాలని మమ్మల్ని బెదిరిస్తానని చెప్తున్నాడు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇట్లాంటి ఇష్యూస్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళ పార్టీ ఇష్యూస్, వాళ్ళ పక్కన ఉన్న సభ్యుల ఇష్యూస్. కానీ వీళ్ళు అడిగింది పర్టికులర్గా పొంగులేటి అక్రమాలు. ఇది సబ్జెక్ట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ వితౌట్ పర్మిషన్. ఒక్క పర్మిషన్ కాదు, దానికి చాలా పర్మిషన్స్ అవసరం ఉంటాయి. పర్యావరణ పర్మిషన్ అవసరం ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి. ఏమీ పర్మిషన్ లేకుండా దొంగతనంగా మైనింగ్ మొత్తం కొల్లగొడుతున్నాడు. దాని మీద హౌస్ కమిటీ ఏమని అడిగారు. కథం మొత్తం పటాపంచలు అయిపోయింది. ప్రభుత్వం ఏం చేయాలనో వాళ్ళ చేతిలో ఏం లేకుండా పోయింది, కంట్రోల్ తప్పింది. లాస్ట్కు కంట్రోల్ తప్పి ఇక వీళ్ళ సభ నుంచి పంపిస్తే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అవినీతి వ్యవహారం నుంచి బయటపడే అవకాశం లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళని బయటకు పంపించారు. అంతే, అంతకుమించి వాళ్ళు అడిగింది అది ఒక్కటే. హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుండే? ఇప్పుడు హౌస్ కమిటీ వేయకపోవడం గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఎందుకు వేస్తలేరో కూడా చెప్పాలి. ఎందుకు వేయరు? సిబిసిఐడి వేస్తామంటారు. సిబిసిఐడి అనేది సీఎం చేతిలో ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అగెనిస్ట్గా సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఆయన మినిస్టర్గా ఉంటే ఎవరో వచ్చి సాక్ష్యం ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఏం చేసిండో ఒకసారి వినండి, చెప్తారు. నేను సతీష్ కుమార్ అండి. మట్టి నాగులపల్లిలో 1967 నుంచి ఇక్కడ ఉందండి. మా మదర్ పర్చేస్ చేసిన ల్యాండ్ ఇక్కడ. మా పక్కవాడు ఎప్పుడెప్పుడు చేస్తున్న ఈ ఫ్యామిలీ ఇష్యూ ఇండివిజువల్ పర్చేస్ చేసినవి ఉన్నాయి. మనం పార్టీషన్ 1968లో మన పార్టీషన్ జరిగానండి. దాని తర్వాత సో ఈ జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చిందండి. దెన్ ఈ వాట్ ద ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 feet రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే, మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మాకు అన్ని ఐడియా ఉన్నాయండి. ఈ మా ల్యాండ్స్ ఎందుకు చెప్తే 1968 నుంచి ఉంటే ఈ జియో 111 ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి. మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేవు ఇచ్చేది, నో ఐడియా ఇంక్లినేషన్, ఓన్లీ గవర్నమెంట్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు పర్మిషన్నే లేవు. ఎందుకు అడ్వాన్స్ డీల్ చేసి తప్పు డీల్ చేసి డిఫెక్టివ్ డీల్స్ అవుతాయండి అని లా ప్రకారంగా. ఆయన అడిగితే వి డిడ్ంట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 weeks తర్వాత he brought his father, Sri Ponguleti Srinivasa Reddy, to our house, residence. Courtesy call or whatever you say. It was introduction clause, but మాకు later on తెలిసిన intimating ఉండే ఈ కాల్, intimidating. Later on it was a fear psychosis మా మీద.
ఆయన వచ్చి చేస్తాడు, వీ ట్రీటెడ్ హిమ్ వెల్, దెన్ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినది పొంగులేటి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పింది. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాడు. సో ఆయన ఒక బాధితుడు. వడ్డినాగులపల్లిలో రెండోసారి అటెంప్ట్ చేసిండు పొంగులేటి హర్షారెడ్డి. ఆయన ఏం చెప్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోయినాడు వాళ్ళ ఇంటికి. పోయి అవతల వాళ్ళది ల్యాండ్ ఉందంట, ఆ ల్యాండ్కి నాకు వెళ్ళి రోడ్ కావాలంట, 100 feet రోడ్డు కోసం వాళ్ళ ప్రాటకోనికి రోడ్డు కావాలంట. ఆ రోడ్డు కోసం వీళ్ళు ఇయ్యమని వీళ్ళు చుట్టూ గోడ కట్టుకుంటే దాన్ని కూలగొట్టారంట. ఏమర్థమవుతుంది దీనివల్ల? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమేం ఘనకార్యాలు చేసిండో తెలుస్తుంది. ఆయనకు అంత బిజీ పర్సన్ ఒక ఇంటికి పోయి మాకు ల్యాండ్ ఇవ్వని అడిగినట్టే చాలా గ్రేట్. అసలు ఈ ఏం గవర్నమెంట్ నడుస్తుంది, ఏం నడుస్తుంది అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు పొంగులేటి ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఎప్పుడు తర్వాత విషయం. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అంట, మళ్ళీ అదొకటి అంట, ఇసుక దొంగ ఇసుక వితౌట్ పర్మిషన్ కొడుతున్నాడని వీళ్ళే గవర్నమెంటే తెలుసుకొని నోటీస్ ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఫైన్ ఇచ్చిందంట. మరి వాళ్ళు 300 కోట్ల ఇసుక జార కొడితే 3 కోట్ల ఫైన్ ఇచ్చినాం. ఇది ప్రతిపక్షం చేతికి పోతే వాళ్ళు ఇంకా గట్టిగా విసుకుతే ఇంకా ఎక్కువ ఫైన్ పడుతుందని చెప్పేసి ముందే దొంగకు తాళం చేసినట్టున్నారు. సరే, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక దగ్గర దొరికిపోయింది. తర్వాత ఇంకో దగ్గర ఇప్పుడు కొత్తాలగూడ దగ్గర అక్కడ మైనింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు పట్టుకోకూడదు? దాన్ని ఇంకేం మసాలా దొరుకుతుందో. ఒక దొంగ దొరికినప్పుడు ఏం చేస్తారు పోలీసులు? ఆయన విచారిస్తారు, అసలు ఈయన ఎన్నింట్లో దొంగతనాలు చేసిండు, ఎప్పటి నుంచి దొంగతనాలు చేసిండు, అసలు అక్కడక్కడ దొంగతనాలు జరిగిన లిస్టులు దగ్గర ఉంటాయి కదా, దానిలో ఈయన పాత్ర ఉందా లేదా తేలుస్తారు కదా. ఇప్పుడు వీళ్ళ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ నిన్ననేమో అసలు సంబంధం లేదు రేవంత్ రెడ్డి, ఇప్పుడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ పట్టుకున్నామని చెప్తున్నాడు. ఇట్లా వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిందని వీళ్ళే చెప్తున్నారు. దాని మీద హౌస్ కమిటీ అయ్యిందంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఇలా కౌన్సిల్ షంబీపూర్ రాజు వీళ్ళందరినీ ఎత్తుకొచ్చిండ్రు. తర్వాత వీళ్ళందరూ పోయి గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇచ్చిండ్రు. ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. దీనిలో రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఉన్నట్టుంది. ఊకే నెంబర్ టూ అని చెప్పుకుంటాడు కదా. కాబట్టి ఒకవేళ సభలో హౌస్ కమిటీ చేస్తామని ప్రకటించింటే వేస్తుంది, తర్వాత తెలిసేది హౌస్ కమిటీ తెలుస్తుంది కదా ఆయన నిజంగా అక్రమాలు చేసిండో లేదో తర్వాత తెలుస్తుంది. వీళ్ళని అరెస్ట్ కూడా చేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, బెదిరించిండ్రు. ఏం భయపడలే వాళ్ళు. ఉత్తము ఈయన హరీష్ రావు చెప్పిండు, ఏం లేదు వేయండి హౌస్ కమిటీ వేసి మా మీద మీరు చేస్తున్న ఆరోపణల మీద కూడా విచారణ జరపండి, మా మీద విచారణ జరపండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేసేదాని మీద విచారణ జరపండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసేదాని మీద విచారణ జరపండి, తప్పు చేస్తే తప్పే, మా కుటుంబ సభ్యుల మీద చేయండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద చేయండి అని చెప్పిండ్రు. కథం ఫ్లాట్. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ మాట మాట్లాడతలేడు, అందుకే సస్పెండ్ చేసింది. ఇప్పుడు సభలో హౌస్ కమిటీ వేస్తే ఇంత చర్చ జరిగేది కాదు. ఆయన ఏనందుకే కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారాలు మొత్తం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. కానీ గట్టిగా పట్టుబట్టింది ఒక కరెక్ట్ అంశాన్ని. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే మంత్రే ఒక్క మంత్రి వ్యవహారం ఇది, మిగతా మంత్రుల వ్యవహారాలు ఇంకా రాలే బయటికి. ఒక్క మంత్రి చేస్తున్న వ్యవహారం మీద ప్రభుత్వం పట్టుబడితే లాస్ట్కి సభ నుంచి సస్పెండ్ చేసిండ్రు. ఇది జనాలకి ఏం సంకేతం పోతుంది? దీనివల్ల అంటే వీళ్ళ అక్రమాలు అడిగితే అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు. వేరే ఇష్యూస్ మీద చేసినా గవర్నమెంట్ వేరే ఉంటుండే. కానీ వీళ్ళు మంత్రే తప్పు చేసినని చెప్పిండు కదా. ఇప్పుడు దానాగేందర్ గట్టిగా అరుస్తున్నాడు సభలో, చూసిన దానాగేందర్తో కూడా వచ్చింది చూసినరా. 2 కోట్లు కావాలని డిమాండ్ చేస్తారు. ఒక బిల్డింగ్ అక్రమంగా కట్టిరంట, ఆయన 25 లక్షలు ఇస్తే ఎవరిని కావాలని ధమ్కి ఇచ్చేసినాడు దానాగేందర్. ఇట్లా మొత్తం ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళంతా ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. మరి వాళ్ళందరి మీద విచారణ జరపాలి కదా. తెలంగాణ ప్రజల కోసం అయితే విచారణ జరగాల్సిందే కదా. మీరు సభ నుంచి సస్పెండ్ చేస్తే అది వాళ్ళకే పాజిటివ్ అయింది. నిజాలు నీకు తెలుసకుండా చేస్తే వాళ్ళకి అవకాశం దొరికింది కదా. ఇప్పుడు పొంగులేటిని రేవంత్ రెడ్డి కాపాడింది ఏముంది దీనిలో? ఇంకా ఇరికిచ్చేసింది తప్ప ఏమున్నది? ఇప్పుడు ప్రతిపక్షం రైట్ని వాళ్ళు అడిగినరు, ప్రభుత్వం పారిపోయిందని అంటారు కదా. ప్రభుత్వం పారిపోయిందని అంటారు. వీళ్ళ ఉద్దేశం కూడా అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్దేశం కూడా అమ్మ దీని మీద హౌస్ కమిటీ వేస్తే రేపు ఇంకా చాలా మంది వ్యవహారాలు బయటకు వస్తాయి, దాని మీద కూడా హౌస్ కమిటీ ఏమంటారు? హౌస్ కమిటీ ప్రతిపక్ష పార్టీ నుంచి ఉంటారు, దానిలో చైర్మన్, మిగతా అందరు సభ్యులు ఉంటారు, కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. కానీ అక్కడ వ్యవహారం ఏందో తేలుస్తారు పక్కా. కాబట్టి హౌస్ కమిటీ వేయద్దు, సిబిసిఐడి అంటారు. కనీసం ఒక సిట్టింగ్ జడ్జి అది విచారణ జరిపినా బయటపడుతుంది.
బయటపడితే ఇట్లున్నది, దొరికితే దొంగలు దొరకపోతే దొరలు అన్నట్టు. ఒక వ్యవహారం మీద పట్టుబడినప్పుడు దాని మీద సర్ది చెప్పుకోలేక లాస్ట్కి వీళ్ళందరూ సస్పెండ్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప దీనిలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.